సీమ రాజకీయాలను కనుసన్నలతో శాసించిన సీనియర్ పొలిటీషియన్ అతను. పార్టీలో గాని ప్రభుత్వంలో గాని ఆయన చెప్పిందే వేదం. కొన్నాళ్లుగా నియోజకవర్గంలో ఎదురులేని నేతగా కొనసాగుతున్నారు. అంతా ఆప్యాయంగా పెద్దాయన అని పిలుచుకునే ఆ మహానేతకు ఇప్పుడు కాలం కలిసి రావడం లేదట. గత సార్వత్రిక ఎన్నికల అనంతరం ఒక్కసారిగా కథ అడ్డం తిరిగిందట. సొంత నియోజకవర్గానికి వెళ్లడానికి ఆపసోపాలు పడుతున్నారట. ఎట్టకేలకు నియోజకవర్గంలో తిరుగుతూ పార్టీ క్యాడర్కు తానున్నానంటూ భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారట. ఇంతకీ ఎవరా నేత? ఆయనకు వచ్చిన కష్టమేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. పెద్దాయనకు గడ్డుకాలం. రాయలసీమ బాస్గా వెలిగిన పెద్దిరెడ్డి సొంత నియోజకవర్గానికి వెళ్లటానికి ఆపసోపాలు. నియోజకవర్గానికే పరిమితం. సీమలో కనిపించని పెద్దాయన హవా. పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని నాయకుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన వ్యక్తి. దశాబ్దాలుగా సీమ రాజకీయాలను శాసిస్తూ వస్తున్నారు. గత ప్రభుత్వంలో నంబర్ 2గా సీమకు పెద్ద దిక్కుగా కొనసాగారు. ప్రభుత్వ కార్యక్రమాలు, పార్టీ పని ఏదైనా అంతా ఆయన కనుసన్నల్లోనే నడిచిందట. గల్లీ నుంచి రాజధాని వరకు ఆయన ఏం చెప్తే అదే వేదంగా సాగిందని ఆ పార్టీ నేతలు చెప్తుంటారు. సీమలో ఆయన మాటే శాసనం అన్న విధంగా పాలన సాగిందట. ప్రభుత్వంలో, పార్టీలో ఎవరైనా ఆయన మాటకు జై కొట్టాల్సిందేనట. కాదని ఎదురు తిరిగితే రాజకీయంగా భవిష్యత్తుకు బ్రేకులు పడ్డట్టే అని ఆ పార్టీ నేతలు చెప్తారు. అంతటి నాయకుడికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గడ్డుకాలం ఏర్పడిందట. సార్వత్రిక ఎన్నికల అనంతరం సొంత నియోజకవర్గానికి వెళ్లటానికి ఆపసోపాలు పడ్డారట. ఆయనతో పాటు ఎంపీగా కొనసాగుతున్న మిథున్ రెడ్డి కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారట. ఎటకేలకు నియోజకవర్గంలో తిరుగుతూ సొంత క్యాడర్లో భరోసా నింపే ప్రయత్నం చేస్తున్నారట. 1974లో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అప్పట్లో నీలం సంజీవరెడ్డి ప్రేరణతో రాజకీయాల్లోకి వచ్చారట. 1978లో తొలిసారి జనతా పార్టీ అభ్యర్థిగా, 1985లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి పీలేరు నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు. 1989లో పీలేరు నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున గెలుపొందిన పెద్దిరెడ్డి 1994లో ఓడిపోయారు. అనంతరం 1999, 2004లో వరుస విజయాలతో పీలేరు ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో తొలిసారి పుంగనూరులో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, రోషయ్య కేబినెట్లో అటవీ, పర్యావరణ, సాంకేతిక శాఖల మంత్రిగా పనిచేశారు. 2013లో వైసీపీలో చేరి ఆ పార్టీలో కీలక నేతగా కొనసాగారు. 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి పుంగనూరు ఎమ్మెల్యేగా గెలుపొందారు. గత ప్రభుత్వంలో పంచాయతీరాజ్, గనులు, భూగర్భ శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం 2020లో అదనంగా సచివాలయాలు, వాలంటీర్ల శాఖను పెద్దిరెడ్డికి అప్పగించారు. 2022 ఏప్రిల్లో జరిగిన మంత్రివర్గ విస్తరణలో విద్యుత్తు, సైన్స్ అండ్ టెక్నాలజీ, అటవీ, పర్యావరణ శాఖ, భూగర్భ, గనుల శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అప్పట్లో పార్టీ పరంగానూ రాయలసీమ ఇన్ఛార్జిగా కొనసాగారు. పార్టీ పదవుల నుంచి ఎమ్మెల్యే టికెట్ల కేటాయింపు వరకు అన్ని పెద్దాయన కనుసన్నల్లోనే నడిచాయిట. ఉమ్మడి అనంతపురం జిల్లాకు ఇన్ఛార్జిగాను కొనసాగారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో ముందు నుంచి నెలకొన్న రాజకీయ వైరంతో కుప్పం, బాలకృష్ణ ప్రాతినిధ్యం వహించే హిందూపురంలోనూ రాజకీయాలను శాసించారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. 2 నియోజకవర్గాల్లో 2024 ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగరాలని, చంద్రబాబు, బాలయ్య ఓడిపోవాలని కృషి చేశారట. ఆయా నియోజకవర్గాల్లో పార్టీలో నెలకొన్న గ్రూపు రాజకీయాలు పక్కనబెట్టి నేతలను ఏకతాటిపైకి తెచ్చారట. సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు కోసం మంత్రి హోదాలో రామచంద్రారెడ్డి స్వయంగా హిందూపురం, కుప్పం నియోజకవర్గాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించారట. కూటమి ప్రభంజనంతో 2024 ఎన్నికల్లో వైసీపీ రాయలసీమతో పాటు ఏపీలో ఘోరంగా ఓడిపోయింది. పార్టీకి పట్టున్న సీమలో కేవలం 7 స్థానాల్లో రాష్ట్రం మొత్తానికి 11 స్థానాలతో వైసీపీ సరిపెట్టుకోవాల్సొచ్చింది. దీంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటం, పెద్దాయనకు రెట్టింపు కష్టాలు మొదలవటం చకచకా జరిగిపోయాయి. నిత్యం ఏదో ఒక ఆరోపణలు చేస్తూ ప్రభుత్వం కేసులు నమోదు చేస్తుండటం పెద్దిరెడ్డికి ఇబ్బందిగా మారిందట. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైల్స్ దగ్ధం, అటవీ భూముల ఆక్రమణ, తిరుపతిలో భూ ఆక్రమణలు, మద్యం కేసులో మిథున్ రెడ్డి పేరు ప్రస్తావనతో పాటు మైన్స్ తరలింపులో పాత్ర వంటి ఆరోపణలతో ఇబ్బందులు ఎదుర్కొంటుండడం పెద్దిరెడ్డి అనుచరులకు అస్సలు మింగుడు పడటం లేదట. కాంగ్రెస్, వైసీపీ ప్రభుత్వాల్లో నియోజకవర్గాన్ని, సీమ రాజకీయాలను శాసించిన పెద్దాయనపై ప్రభుత్వం వరుస కేసులు, ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి చేస్తోందట.
నిత్యం ఏదో ఒక వివాదం బయటికి వస్తుండటం రామచంద్రారెడ్డి కుటుంబానికి, ఆయన వర్గానికి ఊపిరి సలపటం లేదట. దశాబ్దాలుగా రాజకీయాల్లో ఎదురులేని వ్యక్తిగా ఎదిగిన నేత. భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందోనన్న ఆందోళన పార్టీ క్యాడర్లో వ్యక్తమవుతోందట. చూడాలి పుంగనూరు భవిష్యత్తు రాజకీయాలు ఎలా ఉంటాయో. రాజకీయ చాణక్యుడిగా పేరుగాంచిన పెద్దాయన కేసులు, వివాదాలు ఏ విధంగా ఎదుర్కొంటారు?